మా బంధువుల కల్లా మమ్మల్ని, నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అది సరిపోదా? దేవుడు మనకు ఆశ్రయముగా ఉండాలి. ఎవరు ఉండాలి? బంధువులు కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, మీ తల్లిదండ్రులు కాదు. నీకు ఆశ్రయ దుర్గముగా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటే మనకేది కూడా కొదువు ఉండదు. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లన ఆయన మనల్ని పరుండ చేయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెందుకండి మీరు దిగులు పడేది? దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. మీ ఆత్మ ధ్వనిని ఆయన వింటూ ఉన్నాడు. ఆయన ఏ దినమైనా మిమ్మల్ని ఎత్తైన కొండ మీదకి ఎక్కించగలిగిన దేవుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భయపడకండి, దిగులు పడకండి, ఇదిగో కృంగిపోకండి. మీరు ఆశ్రయ దుర్గము ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు? నా శత్రువుల ఎదుట నా బలమైన కోట వినివే. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతారా మాట? హల్లెలూయా. ఏమంటున్నాడు? శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను. హల్లెలూయా. నివసించెదను అంటే ఏమని అంటున్నాడంటే దావీదు భక్తుడు, శత్రువుల ఎదుట నా బలమైన కోటగా నువ్వు వింటివి, యుగ యుగములు నీ గుడారములో నేను నివాసము చేస్తానంటున్నాడు. నివాసము, ఆయన గుడారం ఏంటండి? ఆయన గుడారం ఎక్కడుంది? ఆయన గుడారం అంటే ఏంటిది? హల్లెలూయా, చెప్తారా? ఆయన గుడారం ఎక్కడుంది? ఆయన గుడారం అంటే ఏంటి? ఆయన గుడారములో దావీదు ఎలాగా నివసిస్తాడు చెప్పండి? హల్లెలూయా. ఆయన గుడారంలో నివసింపదగిన వాడు దావీదు. నేను ఎప్పుడు యుగ యుగములు నీ గుడారంలో నివసిస్తుంది. ఆయన గుడారంలో నివసించాలంటే 15వ కీర్తనలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉందంటే, చదువుతారా ఒక్కసారి? హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ స్థలము మీద నివసింపదగిన వాడెవడు? హల్లెలూయా. ఎంత నీతిగా ఉంటే ఆయన గుడారంలో నివసించగలుగుతాం మనము. ఎంత యథార్థముగా ఉంటే ఆయనతో మనము స్నేహం చేయగలుగుతాం. మనకు ఓపికే లేదు. మనం ఇట్లా ప్రార్థన చేస్తే అట్లాగా జవాబు వచ్చేయాలి. ఈ విధంగా ప్రార్థన చేస్తే అది మనకి దొరకాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఏమని అంటున్నాడో తెలుసా? 2వ వచనం చదువుదాం. యథార్థమైన ప్రవర్తన కలిగి హల్లెలూయా. ఈ విధముగా ఉంటే ఆయన గుడారములో మనము యుగ యుగములు అంటే ఎప్పటికీ ఆయనతో మనము నివసిస్తాం. దావీదు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. దావీదులాగా మనము ఆయన గుడారములో ఎప్పటికీ యుగ యుగములు నివసించాలంటే ఎప్పుడో మనం అతిథిగా వచ్చిపోతూ ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతున్నాయా దేవుని మాటలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గుడారంలో అతిథిగా మనము నిలవదగిన వారం ఎవ్వరము కూడా లేవు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నిర్దోషమైన చేతులెత్తి ఆయనకి మొర్ర పెట్టుట ఆయనకి నైవేద్యము గల మొర అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము యథార్థముగా ప్రవర్తించాలంట. అప్పుడే ఆయన గుడారములో యుగ యుగములు మనము నివాసము చేస్తాం. దావీదు కూడా అలాగే అడుగుతూ ఉన్నాడు, నేను ఎప్పటికీ నీతో నివసింపదగాని, ఎప్పుడు నీతో నివసించాలి? నీ గుడారంలో నేను ఎప్పుడు నీతో, నీ ఇంట్లో నీతో అంటుకట్టబడి ఉండాలి.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైన స్నేహం ఆయన కోరుకున్నాడు. ఆ విధముగా ఆయన నివసిస్తూ ఉన్నాడు. దావీదు ఆ విధంగా నివసిస్తూ ఉన్నాడు. మనము ఏం చేస్తున్నాం? అతిథిగా అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాం దేవుని సన్నిధిలో. ఎప్పుడు ఆయనతో నివసించాలి, ఆయనతో స్నేహం చేయాలి. అప్పుడే యుగములు అంటే యుగం అంటే ఏంటండి? యుగం అంటే ఎంత? 1000 సంవత్సరాలు అంట. ఒక యుగము 1000 సంవత్సరాలు. దావీదు ఏమంటున్నాడు? యుగములు నీ గుడారములో నేను నివసిస్తాను. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఉన్నా కానీ పరలోకంలో ఉన్నా కానీ ఆయన ఇంట్లో పరలోక రాజ్యములో మనము నివసించాలి. మనం అలాగ ఉండాలంటే ఏం చేయాలి? యథార్థముగా నడుచుకోవాలి, యథార్థముగా నడుచుకోవాలి. ఎప్పుడు విసిగిపోక ఆయన రెక్కల కింద దాచి ఉండాలి. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలోనే మనం ఉండాలి. చదువుకున్నామా? నీ రెక్కల చాటున దాగుకుంటేనే దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారిని ఆయన ఏం చేస్తాడంట? ఆయన గుడారంలో ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందు మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన ఎంత భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆయన రెక్కల చాటున మనము దాగి ఉండాలి. హల్లెలూయా. కోడి తన పిల్లల్ని ఏ విధంగా రెక్కల కింద పిలుచుకుంటుందో దేవుడు కూడా ఆయన హస్తాలు మన ఎదుట చాపి ఉన్నాడు. మనం ఆయన రెక్కల కిందకి ఎత్తలే. హల్లెలూయా. మనం ఎప్పటికీ మన ప్రార్థన ఇంతలేమే అనుకుంటాం కానీ ఆయన ఎప్పుడు మనకి సమీపముగానే ఉంటాడు. మన మొక్కుబడులు ఏ మొక్కుబడులు అండి? నువ్వు అది తీసుకోరా, ఇది తీసుకోరా అని దేవుడు అడగట్లేదు. ఏమడుగుతూ ఉన్నాడు? నీ స్తుతి అనే మొక్కుబడులు ఆయనకి చెల్లిస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్తుతి అనే మొక్కుబడులు ఆయనకి చెల్లిస్తే చాలా అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారు స్థలం అంట నీకు చదువు నీవు అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. ఆయన అంగీకరించి ఉన్నాడంట. నువ్వు చేసే ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నీ మొక్కుబడులు అంగీకరించి ఉన్నాడు. ఏ మొక్కుబడులు చేయాలి? మనము ఏ మొక్కుబడులు చెల్లించాలి? ఏం అడగట్లేదండి ఆయన. నీ హృదయంలో నుండి వచ్చే స్తుతి అనే మొక్కుబడి